హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇదైతే మాత్రం తెల్లవారుజామునే లేచి చక్కగా చేసుకున్నా అండి. ఈరోజు వీడియో వచ్చేసి సంకటహర చతుర్దశి వీడియో అండి. ఈ వీడియో మీకు ఎలాగైనా నచ్చుతుందనే హోప్ తోటే చేశానండి. ఇలా గుమ్మాలైతే చక్కగా అలంకరించుకున్నా అండి. పొద్దున్నే లేసి మనం తెల్లవారుజామునే లేసి ప్రతి గడప కూడా అలంకారం చేసుకోవాలండి. నన్ను కామెంట్ సెక్షన్‌లో ఒకరు అడిగారండి. అది ఇన్‌స్టాలోనో ఎక్కడో చూశానండి నేను. తెలుగులోనే పెట్టారు. అక్క మీకు ముగ్గులు రావా? చిన్న చిన్న ముగ్గులు వేస్తారు కదా! అందులో కలర్ ఎందుకేస్తున్నారు? ప్రతిరోజు అవసరం లేదు కదా! మీరు పూజా మందిరాన్ని చక్కగా అలంకరిస్తారు. ముగ్గుని కూడా అలాగే అలంకరించండి అన్నారు. ఈ రంగులు మాత్రం కొన్ని రోజుల నుంచి వేసుకుంటున్నానమ్మా నేను. నాకు వీడియోకి కూడా అందంగా ఉంటది. నాకు కూడా చూడటానికైతే నాకు అందంగా ఉంటదని నా మనసుతో వేసుకుంటున్నాను. ఎవరు వేయమని చెప్పలేదు. నాకొచ్చిన పని మాత్రం నేను ఇలా చేసుకుంటూ పోతాను. అందులో నా ఆనందం ఉంది కాబట్టే ఇలాంటి ముగ్గు వేసుకుంటున్నానమ్మా. నీకైతే నాకు ఆన్సర్ దొరికిందనుకుంటున్నాను. నువ్వు అడిగిన దానికి నేను చెప్పింది. ఏదన్నా మీరు బాధపడే కామెంట్ నేను మళ్ళీ ఇచ్చుంటే మాత్రం ఏమీ అనుకోవద్దమ్మా. నేను రిప్లై ఇచ్చింది మీకు నచ్చకుండా ఉంటే ఏమీ అనుకోవద్దు. అలా అడిగారు. అక్క ఏదైనా అడిగితే నాకు అనిపించింది చెప్పానమ్మా. చూడండి ఇలా నేను అంతా పూజనంతా సిద్ధం చేసుకొని, ఇల్లు, వాకిలి అంతా శుభ్రం చేసుకొని ఇలా ఫోటో పెట్టుకున్నా అండి చక్కగా. మేము తిరుపతి వెళ్ళినప్పుడు కాణిపాకం వెళ్తే ఈ ఫోటో తెచ్చుకున్నామండి. ఎందుకంటే ఇంట్లో గణపతి ఫోటో లేదు నా దగ్గర. ఇదైనా గణపతే కదా అని పెట్టుకున్నాను. చక్కగా కాగడ మల్లెపూలు పెట్టి స్వామివారిని ఇలా అలంకరించుకున్నాను. చక్కగా పొద్దున్నే మనం పూజ చేసుకోవాలి. ఇది మాత్రం నేను ఈవినింగ్ చేసుకున్నాను. ఎందుకంటే చంద్రుడొస్తాడు. మళ్ళీ మంగళవారం రోజున చేసుకుంటే చాలా మంచిది. అందరూ చేసుకుంటున్నారు. నేనెప్పుడూ చేసుకోలేదండి. ఇది ఫస్ట్ టైమ్ చేసుకున్నాను. ఇలా పీట పెట్టి మాత్రం ఫస్ట్ టైము. ప్రతిరోజు నా దగ్గర గణపతి మందిరంలో ప్రతిరోజు పూజ చేస్తాను కానీ, ఇక్కడ మాత్రం ఫస్ట్ టైమ్ చేశాను. నేనిది వీడియోగా పెట్టాలి. ఎందుకనంటే నాకొచ్చింది నేను చేసే కదా మీకు చెప్పాలి. అందుకనే చిన్న వీడియో చేసి మీకు పెడుతున్నాను. ఎందుకంటే మేమెప్పుడు నవరాత్రుల్లో స్వామివారిని 9 రోజులు పెట్టుకొని పొద్దు, మాపు పూజలు చేసి చక్కగా ఎత్తుకెళ్ళి నీటిలో పడేస్తాము. అలా కలిపేస్తాము. మనం నిమజ్జనం చేసేస్తాము గణపతిని. అలా పూజ చేసుకుంటాం గానీ, ఇలా విడిగా నేను ఎప్పుడూ చేయలేదు. మందిరంలో చేసుకుంటాను. ప్రతి సంకటహర చతుర్దశి నేను ఒక కొబ్బరికాయ కొట్టి మందిరంలోనే చేసుకుంటాను. కానీ ఈసారి ఎందుకో విడిగా పెట్టి ఒక వీడియో చేయాలనుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇలా అయితే చక్కగా దీపారాధన చేసుకోవాలి మనం. స్వామివారిని ముందు మాత్రం అలంకరించుకోవాలి. ఏది ఏమైనా పూజకి అలంకారం ఉంటే అందంగా ఉంటుంది. అది వీడియో అనే కాదు. ఇంట్లో మీరు చేసుకున్నా కూడా ఉన్న పూలతో చేసుకుంటే అందం, ఆనందం అది చూస్తే మీకు కూడా తృప్తి కలుగుతుంది. పూజ చేసినప్పుడు మనం చూసి తృప్తి పడాలి. స్వామివారి కేసి చూస్తే ఎంత అందంగా ఉన్నారు స్వామివారు అని అనుకోవాలి. చూడండి 2 దీపాలు పెట్టేస్తే స్వామివారు ఎలా ఉన్నారు. ముందు పువ్వులు పెట్టి 2 దీపాలు పంచదీపాలు పెడితే పక్కన ఆ కళ ఆ ఫోటోకున్న కళ చూడండి. అక్కడ స్వామివారికున్న అందం చూడండి. అంతే చాలు మనకి. ఇదే తృప్తి. ఇంతవరకు చేసి మనము ఇలా మనం ఏది పెట్టకపోయినా కొన్ని ఏదన్నా బెల్లం ముక్కున్నా స్వామివారికి, కుడుములున్నా పెట్టుకోండి. ఇలా సింపుల్‌గా మీరెటన్నా ఎళ్ళేవాళ్ళైతే ఇలా పీట పెట్టుకొని చేసుకున్నా కూడా, ముడుపు కట్టుకున్నా కూడా నేను ముందు ముడుపు కట్టానండి. అందుకే ఇప్పుడు కట్టడం లేదు. మీకెప్పుడన్నా మళ్ళీ కట్టి చూపెడతాను. ముడుపనేది ఏదీ లేదు. కాకపోతే నేను దండం పెట్టుకొని పూజనైతే చేసుకున్నాను. నాకీ పూజ చేసుకున్నప్పుడు చాలా తృప్తిగా అనిపిచ్చింది. ఎందుకంటే అన్ని పూజలు చేసుకుంటాను. ఎక్కువ స్వామివారి పటం పెట్టి చేసుకుంటాను కదండీ! ఏడుకొండల స్వామి ఫోటో, శివుడి ఫోటో పెట్టి చేసుకుంటాను. కానీ ఈ స్వామివారిని విడిగా కూర్చోపెట్టింది ఈసారే నేను. అందుకనే ఇలా గణపతికి మాత్రం చక్కగా అభిషేకం చేసుకున్నాను. ఇలా పసుపు, కుంకుమ అంతా కలిపేసి నీళ్ళల్లోనే కలపాలి. మీకు కలపటం రానోళ్ళకి చెప్తున్నాను. నీళ్ళల్లోనే పసుపు కొంచెం కలిపేసి అది పోసుకోండి. తర్వాత కుంకుమ కలుపుకోండి. ఏమీ వేయలేదమ్మా. అందులో ఒట్టి కుంకుమ, నీళ్ళు అంతే కలిపి కొద్దిగా పోసుకొని తర్వాత గంధం నీళ్ళు కూడా గంధం పోసి ఇలాగే కలుపుకొని స్వామివారికి గంధంతో కూడా అభిషేకం చేయాలి. ఆ తర్వాత మంచినీటిని కొంచెం గంగ నీళ్ళు
మనం పోయాలి. మనకి దొరుకుతాయని చెప్పాను కదా! షాప్‌లో రూ. 10 పెడితే మనకి గంగ నీళ్ళు దొరుకుతాయి. అది తీసుకొచ్చి మీరు చెంబులో కలుపుకోవచ్చు. మంచినీటిలో కలుపుకొని ఇలా చెంబు నిండు చెంబుతో కొన్ని నీళ్లు స్వామివారి మీద పొయ్యండి. గంగాజలం లేకున్నా పర్వాలేదు. మంచినీటినైనా పోసి స్వామివారిని మళ్ళీ శుభ్రపరిచి మళ్ళీ పెట్టుకోవచ్చు. చక్కగా బొట్లు పెట్టి ఇలా మనం జిల్లేడాకు మీద కూర్చోబెట్టాలి స్వామివారిని. ఉంటే దగ్గరలో మీకుంటే తెచ్చుకోండి. లేదంటే లేదు. కానీ ఇన్ని తెచ్చే నేను ఒకటైతే మర్చిపోయాను. ఎందుకంటే మర్చిపోవటం కాదు. మా వారికి అది దొరకలేదు. మళ్ళీ అందులో టైం లేదని ఆయన వెళ్ళిపోయారు. మా బాబు కూడా అందుబాటులో నాకు లేడు. అందుకనే ఇలా పెట్టుకోవాల్సొచ్చింది. స్వామివారికైతే ఈసారి గరిక లోటొచ్చిందండి మా ఇంట్లో. స్వామివారికి నేను మందిరంలో కూడా పెట్టుకుంటూ ఉంటాను ప్రతిరోజు. దొరికితే ప్రతిరోజు పెడతాను. ఒక్కొక్క రోజు దొరకదు. కానీ ఈరోజు పూజలో మాత్రం అనుకోకుండా పూజనైతే నేను విడిగా పెట్టుకున్నాను. మా అబ్బాయి అనుకున్నాడు, మా అమ్మ ఎప్పుడు చేయదు కదా! ఇలా విడిగా పెట్టుకొని అనుకున్నాడేమో. వాడు కూడా అందుబాటులో లేదు కాబట్టి స్వామివారికి దండం పెట్టుకున్నాను. ఏది లేకపోయినా మన మనసుంటే చాలండి. మన మనసు ముఖ్యంగా కావాల్సింది స్వామివారి మీద మనకు భక్తి. ఆ భక్తితో పూజని మీ మనసులో ఏ మంత్రం రాకపోయినా ఇలా భక్తితో స్వామివారి పూజ చేసుకొని మీ సంకల్పం ఏదైతే ఉందో మీ ఆరోగ్యము లేదా మీకు పెళ్లి ఇంట్లో లేదా ఇల్లు కట్టుకోవడం ఏది ఉన్నా మీది ఎలాంటి కోరికైనా, ఎలాంటి బాధైనా స్వామివారికి ముడుపు కట్టాలంటే మీరు కట్టుకోవచ్చు. లేదా ఇలా పూజనైనా చేసుకొని ఇంతే ఒక కొబ్బరికాయ కొట్టేయండి. అంతే. ఇంతకంటే ఎక్కువ ఏమి చేయకపోయినా పర్వాలేదు. సింపుల్‌గా చేసుకోవాలంటే 2 దీపాలు, స్వామివారికి పువ్వులు, చక్కగా అగరబత్తి, ధూపం పెట్టి ఇలా మీరు విగ్రహం లేకపోయినా పర్వాలేదు. స్వామివారి పటం ముందే చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టి ఏదైనా తీపిని వండి స్వామివారి కుడుములు ఇష్టం కదండీ! కుడుములు అందరింట్లో పిండి ఉంటుందండి. బియ్యపిండి. కొంచెం బెల్లం వేసి చేసేసారంటే కుడుములయిపోతాయి. అది చేయలేమనేవాళ్ళు ఏదైనా తీపి వండండి. ఇంత పులిహోర చేయండి స్వామివారికి. ఏది మీకు నచ్చిన ప్రసాదం గోధుమ రవ్వతోనైనా, ఏదైనా కేసరైనా, ఏది అందుబాటులో ఉంటే అది చేసి ఇలా కాస్త పిండి దీపం మాత్రం స్వామివారికి పెట్టండి. ఎందుకంటే చాలా మంచిదమ్మా. పెడితే మాత్రం నేను పెడతాను కంపల్సరీ స్వామివారికి. సంకటహర చతుర్దశికి మీకెప్పుడు నేను చూపించలేదు. నేను మాత్రం ఈసారి ఇక్కడ దీపం పెట్టాను. నేను మందిరంలో అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను. కానీ ఇక్కడ మాత్రం నేతితో పెట్టి అవి ఎరుపు ఒత్తులు వాడాలి. చాలా మంచిది. నెయ్యిలో నెయ్యి లక్ష్మీదేవి. అందుకనే అమ్మని అక్కడ కలిపాను ఆ దీపంలో. కలిపి ఎరుపు స్వామివారికి ఇష్టం అని ఎరుపు ఒత్తులు కూడా పెట్టాను. అలాగే మనం చక్కగా దీపాన్ని మన సంకల్పం చెప్పుకొని వెలిగించుకున్న తర్వాత మన సంకల్పం చెప్పుకొని పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు వేసి మీ కోరికనైతే ఇక్కడ గట్టిగా చెప్పుకోవాలండి స్వామివారికి మాత్రం. మీరు పిండి దీపం పెట్టకపోయినా పర్వాలేదు. నేను ఎలా అయితే కొబ్బరికాయ కొట్టేసానో అలా నైవేద్యం పెట్టి, కర్పూరం పెట్టి హారతి ఇచ్చేస్తే మీ సింపుల్ పూజ రాని వాళ్ళకు, చేసుకునే వాళ్ళకు ఎందుకంటే నాకు కూడా ఎక్కువ రాదు. నేను చూసే నేర్చుకుంటున్నాను. నాకు ఏమీ రాదమ్మా. ఎందుకంటే రాని వాళ్ళకని ఎందుకంటున్నానంటే చాలా మంది ఉంటారు రాని వాళ్ళు. వచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇంతే కదా మనం చేసుకుంటే ఏది లేకపోయినా ఏం కాదు ఇంకోసారి చూసుకుందామని మనం అనుకుంటాం. మనం ఎప్పటికీ చేస్తూ ఉంటాం. చేయని వాళ్ళు అయ్యో! ఇది చేస్తే ఏమవుతుందో? ఇది లేకపోతే ఏమవుతుందో? అని భయపడుతున్నారు. వీడియోలు చూసి మనం ఎక్కువ ఎక్కువ అన్నీ పెట్టి వీడియోలో పెట్టడం వల్ల వాళ్ళు కూడా ఇలాగ చేయాలేమో, అలాగే చేయాలేమో అని పూజని అమ్మో! మాకు రాదు అదంతా చేయలేము. మళ్ళీ ఒకసారి చేసి మళ్ళీ తర్వాత చేయకుండా ఉంటే అని అనుకుంటున్నారు. అలా ఏమీ లేదమ్మా. మళ్ళీ చతుర్దశి వచ్చినప్పుడు మీ పూజా మందిరంలోనే చేసుకోండి. విడిగా పీట పెట్టకండి. పర్వాలేదు. మీరు మాత్రం తప్పనిసరి వినాయకుడికి మాత్రం సంకల్పంతోని చెప్పి ఏదైనా బాధుంటే చెప్పండి. నేనైతే ఈసారి ముడుపు కట్టలేదు. ముందు కట్టాను. అందుకనే ఈసారి ముడుపు కట్టడం లేదు. మీరు మాత్రం ముడుపు కట్టుకోవాలి. లేదంటే అవసరం లేదు. ముడుపు లేకపోయినా స్వామివారు వింటారు. ఎందుకు వినరు? తప్పకుండా మన మొర వింటారు. మనం ఏది చేసినా మనస్ఫూర్తిగా స్వామివారి అష్టకం చదువుకోండి. చక్కగా వినాయకుడి అష్టకం చదవాలి. చదువు వచ్చిన వాళ్ళు లేకపోతే ఇన్ని ఎరుపు అక్షింతలు వాడండి స్వామివారికి. ఎరుపు అక్షింతలంటే ఇష్టం. అవే వాడాలి స్వామివారికి. ఏ నార్మల్ మనం పసుపు కలుపుకుంటాం అది కాకుండా ఎరుపుయి వాడండి మంచిది స్వామివారికి. కానీ నేను స్వామివారికి ఏమి లోటు చేసినా, చేయకపోయినా కూడా నేను కుడుములు మాత్రం తప్పనిసరిగా పెడతాను. ఆయనకిష్టమైన కుడుములు పెడతాను. ఆ తర్వాత ప్రసాదంగా మనం తింటే కూడా మనకు చాలా మంచిది. మా పిల్లలు బెల్లంతో ఇష్టపడతారని నేను బెల్లం వేసి చేశానండి. స్వామివారికి చప్పటి కుడుములే పెట్టాలి. చక్కగా ఉండ్రాళ్ళు మనం చప్పిడియే వండాలి. కానీ ఇంకా అప్పుడు వినాయక చవితికి చేస్తాను. కానీ మా పిల్లలు కొంచెం బెల్లం వేసి చెయ్యమ్మా అన్నారు. అందుకే అది చేశాను. చక్కగా తింటారు. అందుకనే అలా చేశాను. ఇంకా 2 ఇప్పుడు తమలపాకులు లెవ్వండి పూజలో. ఏది లేకపోయినా నేను చెప్తున్నాను కదా! మన మనసే
మన మనసుతో ఏది పెట్టినా స్వామివారు అలాగే తీసుకుంటారు. ఏది కూడా బాధపడిన అవసరం లేదు. ఎప్పుడు కూడా అందరూ అడుగుతూ ఉంటారు. పూజ ఇంత చేయాలా? అంత చేయాలా? అయ్యో! ఎలా చేయాలి? ఏంటి? అని అడుగుతూ ఉంటారు. కానీ లేదమ్మా, ఎవ్వరు కూడా భయపడకూడదు. సింపుల్‌గా ఇలా మీరు పూజనైతే చేసుకోండి. పూజల గురించి భయపడే అక్కరే లేదు. మనం పూజ చేస్తే ప్రశాంతంగా ఉంటాం. మన మైండ్ కూడా బావుంటది. మన ఇంట్లో కూడా కళకళగా ఉంటది. ఇప్పుడు ఇవన్నీ దీపాలు వెలుగుతున్నాయా? ఇంత పూజ చేశామా? మన వాళ్ళు మగవాళ్ళు ఎటన్నా డ్యూటీకి వెళ్ళి వచ్చినా కూడా మన పిల్లలు చూసినప్పుడు ఎంత ఆనందపడతారు ఈ పూజ అంతా చూసి ఇలా. అందుకనే నేను నిండుగా స్వామివారికైతే మాత్రం నేతి హారతి ఇలా ఇచ్చాను. పంచహారతి నేతితో ఇవ్వండి, చాలా మంచిది. ఇస్తే మాత్రం పంచహారతి ఇవ్వండి. పచ్చకర్పూరం వాడండి స్వామివారి దగ్గర. పచ్చకర్పూరం మాత్రం నేను ఒత్తులకు రాశానమ్మా. రాసే నేను ఇస్తాను. ఇలా మాత్రం చక్కగా మనసు నిండుగా చేసుకొని ఏదైనా పాట వస్తే పాడి స్వామివారికి హారతి పాట పాడండి. లేకపోతే టేప్‌లో పెట్టుకోండి. మీరేదైనా ఫోన్‌లో పెట్టుకొని చక్కగా స్వామివారికి నిండు మనసుతో, మనకి స్వామివారి పాటలు వింటూ ఉంటే కూడా భక్తి ఇంకా పెరుగుతుంది. ఫోన్‌లో పెట్టుకోండి చక్కగా. పెట్టుకొని స్వామివారికి పూజ మాత్రం హాయిగా చేసుకోండి. ఇలాగే సింపుల్‌గా చేసుకునే పూజే చూపెడతాను మీకు. పెద్దగా ఏమీ చేయనవసరం లేదు. బాధపడనక్కర్లేదు. రాని వాళ్ళు చేసుకొని మీ సంకల్పం చెప్పుకోండి. ఇంట్లో ఎన్నో బాధలుంటాయి ఇల్లనంక. ఆ బాధలన్నీ స్వామివారికి చెప్పుకోండి. ప్రతిసారి ఇలా చేసుకొని ఒక 11 వారాలు చేసి చూడండి. ఇలా పూజనైతే మీరు 11 వారాలు చేసుకోండి. మీ పూజ అయితే మనసుతో చేసిన పూజ, ఎటువంటి పూజైనా కనీసం స్వామివారు మీకెళ్ళి చూస్తారు. మీ తలరాత ఎలా ఉంటదో అలా జరుగుతుంది. నేనైతే చెప్తున్నాను. మీరు మాత్రం 11 వారాలు చేసుకొని చూడండి. ఏదైనా కూడా మనం టైం ఇవ్వాలి స్వామివారికి కూడా. మనం వెంటనే అడిగితే వెంటనే ఇచ్చేయరండి. మనం కూడా కష్టపడాలి. మన కోరిక ఎంత బలంగా ఉంటుందో అంతే బలంతోటి మనం పూజను కూడా చేసుకోవాలి. నిష్టగా ఉండాలి. ఇది చేసినప్పుడు నాన్ వెజ్ అలాంటివి ఏమీ తినకూడదు. తెల్లవారే వరకు తినకూడదు. ఏది కూడా ఇంట్లో గుడ్డు కూడా వాడకూడదు. ఇలా మాత్రం మీరు చక్కగా చేసుకోండి పూజనైతే మాత్రం. ఈ పూజ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నలుగురికి షేర్ చేయండి. సింపుల్‌గా ఉన్న పూజలు చేసుకోండి. మన హిందువుల ఇంట ప్రతి ఇంట ఇలా దీపాలు వెలిగి చక్కగా పూజలు చేసుకోవాలి. అందరూ వారి వారి కమ్యూనిటీలో వాళ్ళు చేసుకున్నప్పుడు మగోళ్ళు, ఆడవాళ్ళు మనం ఎందుకు చేసుకోకూడదు? మన పిల్లలతో చేయించండి. అందరూ చేసుకుంటున్నారండి. అయినా కూడా నేను రాని వాళ్ళు ఎవరన్నా తెలుసుకుని వాళ్ళకి చెప్తున్నాను. అంతా స్వామివారికి ఏదైనా తప్పు జరిగి ఉంటే ఇందులో ఈ పూజలో నన్ను క్షమించమని కొన్ని అక్షింతలు వేసి స్వామివారికి దండం పెట్టుకుంటానండి. అలాగే మీరు కూడా దండం పెట్టుకోండి. నేను చెప్పిన దాంట్లో మీకేదన్నా తెలియదు అనుకుంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. నాకొచ్చిన పూజ ఇలా చేశానండి. ఏమీ అనుకోవద్దు ఇందులో తప్పులుంటే. థాంక్ యూ అండి వాచ్ చేసినందుకు.